అందరికీ నమస్కారం. నేను మీ ఫనీ కార్తిక్. 'కార్తిక్‌తో కబుర్లు' కార్యక్రమం 14 ఎపిసోడ్‌లో ఉన్నాం మనం. మర్చిపోకండి మీరు కూడా మీ ప్రశ్నలు పోస్ట్ చేయొచ్చు. ప్లీజ్ డూ పోస్ట్ యువర్ క్వెషన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అందం, హంగామా, పెళ్ళాం ఊరెళ్తే, ఎవడిగోల వాడిదే, కాంచన్‌మాల కేబుల్ టీవీ, మహాత్మా ఇలాంటి మరుపురాని చిత్రాలతో తన నటనతో మనందరిని ఆకట్టుకున్న టాలీవుడ్ యాక్ట్రెస్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ జ్యోతి గారు ఈ వారం మన అతిథి. నమస్కారం జ్యోతి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. కోవిడ్తో ఎలా ఉంటాం? నో షూట్స్, నథింగ్, ఇంట్లోనే కంప్లీట్లీ క్వారంటైన్, లాక్డౌన్. మీరు అలాగే బిగ్ బాస్ హౌస్ లో 1 వీక్ హలో. ఉండొచ్చారు కదా ఫస్ట్ సీజన్ లో. సో అవును. సో ఇప్పుడు అందరు బిగ్ బాస్ ఆడుతున్నారు ఇప్పుడు అంతా, ప్రపంచమే బిగ్ బాస్ హౌస్ అయిపోయింది. కాకపోతే విత్ మొబైల్స్. మొత్తం Correct. టీవీ ఫెసిలిటీస్, మొబైల్స్ అంతా వాడుతున్నారు. మనం బిగ్ బాస్లో వాడలేదు అది. కరెక్ట్. సో లెట్ us గో బ్యాక్ టు ది ఇంటర్వ్యూ. లైక్ మీ కుటుంబ నేపథ్యం First గురించి of all, చెప్పండి. hi అసలు మీరు ఎక్కడి Karthik. నుంచి వచ్చారు? హాయ్ First of హాయ్ all, మేడం. introduce yourself, Karthik. Hi Karthik. This is Joe here. Hi Karthik. హాయ్ హాయ్ Nice, మేడం. nice దిస్ that ఇస్ you're doing a lot of interviews. యా దిస్ ఇస్ ద 14th ఎపిసోడ్ అండ్ దేర్ సో మెనీ అదర్ సెలబ్రిటీస్ లైన్డ్ అప్. సో కార్తిక్ తో కబుర్లు అని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను నేను. దాంట్లో భాగంగా Okay. మూవీ సెలబ్రిటీస్ ని కాకుండా పాలిటీషియన్స్ ని, కుకింగ్ ఎక్స్పర్ట్స్ ని, ఫిట్నెస్ ట్రైనర్స్ ని, లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ని, ఇలా రకరకాల వాళ్ళని ఇంటర్వ్యూ చేసే పనిలో ఉన్నాను. సో ఐఎమ్ ఏ Nice, సాఫ్ట్వేర్ keep it ఇంజనీర్ up. బై ప్రొఫెషన్. Good job. యా థ్యాంక్ యూ సో మచ్ Okay. అండ్ దిస్ ఇస్ మై ప్యాషన్. Oh, that's nice. నీకు టైం దొరుకుతుందా? వీకెండ్ కుదురుతుంది. సో వీకెండ్ 2 days మాకు, Only సాటర్డే weekends. సండే. సో కంప్లీట్ వీకెండ్స్ ఐ Okay. డెడికేట్ టు దిస్. సో దట్ ఈస్ Okay. వాట్ ఐ యామ్. సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కదా? Hmm. నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చాను. పుట్టిందైతే ఐఎమ్ బోర్న్ ఇన్ ఒరిస్సా. లైక్ యూనో మై పేరెంట్, మై మామ్ ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా అనమాట. సో భువనేశ్వర్. అండ్ మై డాడ్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. సో ఇన్ దాట్ వే నేను అటు ఇటు ఇట్స్ లైక్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అనమాట. అక్కడ కొన్ని సంవత్సరాలు, ఇటు కొన్ని సంవత్సరాలు. సో ఇన్ దాట్ వే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అండ్ తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ఉండేది కాబట్టి ఆ రకంగా తెలుగు నేర్చుకున్నాను. అండ్ తెలుగు ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతున్నాను. సో మీ ఫాదర్ అడ్వకేట్ కదా? యా, మై ఫాదర్ ఇస్ అన్ అడ్వకేట్ అండి. And my అండ్ mom యువర్ is మామ్ a ఈస్ ఆల్సో lawyer. వర్కింగ్, So రైట్? yeah, my mom used to work. Now she is not working anymore. ఓకే. She used to work in a సో government hospital. So చిన్నప్పటి నుంచి ఇంతేనా? టామ్ గర్ల్ లాగా ఉండేవాళ్ళ బాగా? ante dashing, daring, dashing, tom girl, whatever you say. సో My మీ dad ఎడ్యుకేషన్ is a good గురించి చెప్పండి. support for me. Like నాకు ఇండస్ట్రీకి రావడానికి కూడా మై డాడ్ ఈజ్ అ బిగ్ సపోర్ట్ ఫర్ మీ. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి టామ్ గర్ల్, అసలు ఎవరికి జడిసేదాన్ని కాదు అసలు. అంటే ఏముంది, చేసేద్దాం, చూద్దాం, ఆనేదో దేఖలేంగే టైప్స్ అనమాట. అట్లా ఉండేదాన్ని. సో ఆ రకంగా అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్ అండ్ స్టఫ్. సో మెయిన్ ఎస్పెషల్లీ డాన్స్ చాలా చాలా ఎక్కువ పిచ్చి ఉండేది డాన్స్ అంటే. ఇంకా చిరంజీవి గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో ఇంకా చిరంజీవి గారిని చూస్తూ ఇంకా ఆయన చేసే స్టెప్స్ వచ్చి ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ చూసొచ్చి అట్లా చాలా స్కూల్లో కూడా చాలా స్టేజ్ షోస్ ఇస్తూ ఇట్లా చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్ నాలో ఉండడం చూసి డాడీ నన్ను ఎంకరేజ్ చేశారు, వై డోంట్ యూ ట్రై ఇన్ ఫిల్మ్స్ అని. ఇన్ దట్ వే విత్ మై డాడ్ సపోర్ట్ నేను ఫిల్మ్స్లోకి రావడం జరిగింది. సో డాన్స్ నేర్చుకున్నారా? క్లాసికల్ డాన్స్ లాంటిది ఏమన్నా చిన్నప్పుడు? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను క్లాసికల్. ఆఫ్టర్ దాట్ నో, మళ్ళీ నేర్చుకోలేదు. ఓకే. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను, తర్వాత అంతా వెస్ట్రన్ ఫ్రీ స్టైలే. ఓకే. So you're a good dancer. We know, like we have seen you in so many songs in many of the movies. You are a very good dancer. So థ్యాంక్ love యూ. marriage anta? యా, లవ్ మ్యారేజ్ అంటా ఏంటి? అంటే అడుగుతున్నాను, లవ్ మ్యారేజ్ కదా, దాని గురించి ఏమన్నా చెప్పండి మాకు అని. లవ్ మ్యారేజ్ ఏం చెప్తాను, మ్యారేజ్ గురించి అంతగా పెద్ద చెప్పేది ఏం లేదు. బట్ లవ్ మ్యారేజ్, బట్ స్టిల్ ఇట్ డెంట్ వర్క్అవుట్ వెల్. ఇంకా దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్. Yeah. Okay, the Big Boss house back. So you are the participant in the first season. So మీరు ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోతానని అనుకున్నారా? Like why didn't you go with the title out?
టైటిల్ అందరికీ రాదండి, అందరూ అక్కడ వచ్చింది టైటిల్ తీసుకోవడానికే. సో ఎవ్రీబడి కాన్ బి ద విన్నర్, రైట్? సో అది యునో దట్స్ ద ఫస్ట్ సీజన్ ఇట్ సెల్ఫ్. అండ్ యునో ఇంకా జనాలకి తెలియదు, ఇంకా అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ బిగ్ బాస్ అనేది. ఈవెన్ ఇప్పటికి కూడా అడుగుతున్నారు, మేడం వాట్ ఈస్ బిగ్ బాస్, ఈస్ దట్ స్క్రిప్టెడ్ ఆర్ యునో. నేను చూస్తున్న బిగ్ బాస్ ఎప్పటి నుంచో హిందీలో చూస్తున్నాను కాబట్టి దట్ సినారియో, వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళ ఇది కంప్లీట్ డిఫరెంట్. లైక్ యూనో దే ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్ యాజ్ దే ఆర్. వాళ్ళు ఎట్లా ఉంటారో కరెక్ట్. వాళ్ళు అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఆ ఆర్థోడాక్స్ ఫీలింగ్, కొంచెం ఆ రీజనల్ ఫీలింగ్ ఎక్కువైపోయి వీళ్ళందరూ ఐ ఫెల్ట్ లైక్ మోస్ట్లీ ఎవ్రీ వన్ హ్యావ్ ప్రిటెండెడ్ దే ఆర్ నాట్ వాట్ దే ఆర్. they try to pretend, but you know, big boss, coming back to big boss, like ఫస్ట్ సీజన్ కాబట్టి ఇంకా జనాల్లోకి ఎక్కలేదు కాబట్టి, అండ్ ఇక్కడైతే వాళ్ళు స్ట్రాటజీస్ అయితే డెఫినెట్గా ప్లే చేయాలా. ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్, అదే ఒకేసారి బూమ్ వెళ్ళాలా జనాల్లోకి. యూనో వారే ఇదేంటి, ఈమె ఎందుకు వచ్చేసింది, షీఈ్ సీనియర్ సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఆమె వచ్చేయడం ఏంటి 1 వీక్లో, ఇట్లాంటి ఒక వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయాలా జనాల్లో. కాబట్టి సో ఆ ఫస్ట్ సీజన్ ఇట్ సెల్ఫ్ కొంచెం స్ట్రాటజీ బేస్ మీద వెళ్ళారు కాబట్టి ఇన్ దాట్ ప్రాసెస్లో నేను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. లేదంటే ఐ వుడ్ హావ్ స్టేడ్ బ్యాక్. సో ఇప్పటికీ టచ్ లో ఉంటారా మీ బిగ్ బాస్ ఫ్యామిలీ అంతా? అందరూ మొత్తం ఫ్యామిలీ అంతా టచ్లో ఉంటారు. వీ హ్యావ్ ఏ సపరేట్ గ్రూప్ ఇన్ వాట్సాప్, సో యూనో వీ కీప్ ఇన్ టచ్ ఎవ్రీథింగ్. ఏదైనా అప్డేటెడ్ పోస్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో మీ మూవీ జర్నీ అలా స్టార్ట్ అయింది, లైక్ హౌ డిడ్ ఆల్ దట్ హ్యాపెన్? It's all tough journey, I can say, coming from a Vizag nunchi ikkadiki vachi ikkada the lot many struggles. It's completely competition field kabatti you never, నాకు అసలు ఏమీ తెలియదు మూవీస్ గురించి. I have completely zero knowledge అన్నమాట. అండ్ మై డాడ్ ఏదైనా అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోని ఆ రకంగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైనా మూవీ స్టార్ట్ అయితే ఇంకా అక్కడికి వెళ్ళడం, అంటే ఒక పర్టికులర్ ఒక మేనేజర్ని పెట్టుకోవాలా, మేనేజర్ హ్యాస్ టు గో అరౌండ్, అట్లాంటివి ఏమీ తెలియదు. సో వీ హ్యావ్ కంప్లీట్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్ అనమాట. సో ఆ రకంగా స్ట్రగుల్ చేస్తూ వచ్చి ఫైనల్గా ఐ హ్యావ్ ఎండెడ్ అప్ అగైన్ బ్యాక్ ఇన్ వైజాగ్. సో అక్కడ అందం మూవీ షూటింగ్ అని మొత్తం యూనిట్ వచ్చారనమాట. అప్పుడు మూవీ ఎంఎస్ రాజు కాదు, ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, అండ్ శ్రీనివాస్ రెడ్డి, డమరకం శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్ ద డైరెక్టర్. సో ఇన్ దాట్ ఫిల్మ్ సెకండ్ లీడ్ ఉందని చెప్తే దెన్ ఐ ట్రైడ్ అండ్ ఐ గాట్ ఇట్. ఆ రకంగా వచ్చిందన్నమాట. ఆ రకంగా ఐ గాట్ ఇంటూ ఫిల్మ్స్. మీకు ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఎలా పరిచయం ఏర్పడింది? పెళ్ళాం ఊరెళ్తే సినిమా ఛాన్స్ అది ఎలా వచ్చింది? ఇదే పెళ్ళాం ఊరెళ్తే అప్పటికి ఆ పర్టికులర్ తిలోత్తమ క్యారెక్టర్కి చాలా మందిని సెలెక్ట్ చేసి ఆల్రెడీ ఊటీలో కూడా షూట్ చేశారు. ఒక ముగ్గురిని ఆల్రెడీ సెలెక్ట్ చేసి, అంటే ఒకరు క్యాన్సిల్ చేయడం నచ్చలేదని మళ్ళీ ఇంకొకరు పెట్టడం, ఇంకొకరు క్యాన్సిల్ చేయడం, అట్లా ఊటీలోని 3 times షూట్ చేశారు ఆ రిసెప్షన్ సీన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఎస్వి కృష్ణారెడ్డి గారు వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ రోల్ అనమాట. అంటే ఒక డైరెక్టర్ విజన్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ లైక్ ఇది ఈ రకంగా రావాలా, అదొక డ్రీమ్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఈ రకంగా షేప్అప్ చేస్తే ఈ రకంగా రావాలని చెప్పి. So in that way he was not satisfied with all those artists what he had already selected. Then నేను ఎట్లా పరిచయం అయ్యానంటే ఈ అందం మూవీ ఆడియో రిలీజ్కి ఎస్వి కృష్ణారెడ్డి గారు గెస్ట్గా వచ్చారు. అక్కడ నన్ను చూసి నా బాడీ లాంగ్వేజ్ చూసి కంప్లీట్ రెక్లెస్, అండ్ ఐ డోంట్ నో, ఐ యూస్ టు బిహేవ్ రెక్లెస్ ఏమో, బట్ ఐ డోంట్ నో. సో ఐ డోంట్ నో నా స్పీచ్ కానీ నేను ఏ రకంగా మాట్లాడుతున్నాను, మై బాడీ లాంగ్వేజ్ అంతా చూసి దెన్ హీ కేమ్ టు మీ అండ్ హీ ఆఫర్డ్ మీ దట్ రోల్ అనమాట. ఐ వాజ్ లైక్ నో, నేను హీరోయిన్గానే చేస్తాను, నేను అట్లాంటి వ్యాంపిష్ రోల్స్ లేకపోతే అట్లాంటి క్యారెక్టర్ రోల్స్ ఐ డోంట్ వాంట్ టు డూ, అండ్ ఐ హ్యావ్ కమ్ హియర్ ఫర్ డూయింగ్ యాజ్ అ లీడ్ రోల్స్, నేను లెట్ మీ ట్రై ఇన్ టు లీడ్ రోల్స్ అంటే నో అట్లా కాదమ్మా అని చెప్పి అల్లు అరవింద్ గారు, అశ్విని దత్తు గారు కెమెరామ్యాన్, వీళ్ళంతా నాకు కొంచెం బ్రెయిన్ వాష్ చేసి దట్ ఈస్ వెన్ దే మేడ్ మీ కన్విన్స్డ్ అనమాట. సో ఆ రకంగా నేను పెళ్ళం ఊరలతో చేయడం జరిగింది. అండ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ హెసిటేటింగ్ టు డూ, ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎందుకు వచ్చినా, అసలు ఏం చేస్తున్నా ఇండస్ట్రీలో, అసలు నేను ఏం చేయడానికి వచ్చాను. ఆ డైలాగ్స్ చూసిన దెర్ వాజ్ నో ఎక్స్పోజింగ్ ఇన్ దాట్. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లోని ఎక్స్పోజింగ్ ఏమి ఉండవు, కానీ ఇట్స్ ఆల్ ఇక్కడ అండ్ డైలాగ్స్ మీద వెళ్ళిపోతాయి అన్నీ. సో ఇన్ దట్ వే ఐ వాజ్ లైక్ లిటిల్ హెసిటేటెడ్. నాకు అసలు వద్దు, నేను చెయ్యను. నాకు అప్పటికి ఐ వాజ్ టాంటింగ్ మై డాడ్ అనమాట.
వద్దు డాడీ నాకు చెయ్యాలని లేదు, ఇప్పుడు కూడా టైం ఉంది, చెప్పేయండి చెప్పేయండి చెప్పేయండి. నో పెద్దవాళ్ళంతా ఏం చెప్పేస్తావు, నో అని ఎట్లా చెప్తావు చెప్పవు. ఇంకా సరే అని వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేసేద్దామని చెప్పి చేసేసా. ఈవెన్ ఈవెన్ డైలాగ్స్ నాకు వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు ఎట్లా చెప్పాలనేది, ఆ డైలాగ్ డెలివరీ కూడా ఎట్లా చెప్పాలనేది కూడా నాకు తెలియదు. ఐ యూస్ టు గో అండ్ ఆస్క్ డైరెక్టర్ అనమాట, కృష్ణారెడ్డి గారితో. అండ్ ఐ ఆల్వేస్ సెడ్ హీఈస్ మై గాడ్ ఫాదర్ టు మీ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ అడ్మైర్ హిమ్ లైక్ ఎనీథింగ్, హీఈస్ లైక్ మై ఫాదర్ టు మీ, ఐ కెన్ సే. సో నేను ఆయన్ని అడిగా, కృష్ణారెడ్డి గారు ఇది ఎలా చెప్పాలి, డైలాగ్ కొంచెం టఫ్గా ఉంది వినేందుకు కూడా, ఎట్లా చెప్పాలి అంటే, ఏం లేదమ్మా నార్మల్గా చెప్పేసే అన్నారు. నేను ఇంకా అదే నార్మల్గానే చెప్పేశాను, ఇంకా అదంతా అట్లా క్లిక్ అయిపోయింది ఆ డైలాగ్స్. మీకు హీరోయిన్స్ ని మించిన పేరు వచ్చింది కదా ఆ సినిమాలో. అవును అవును, హీరోయిన్స్ అంతా డమ్మీయే, లైక్ మై క్యారెక్టర్ వాజ్ అట్లా నిలిచిపోయింది, ఇంకా ఇప్పటికీ నిలిచిపోయింది. పీపుల్ వర్ ఈవెన్ సేయింగ్ టుడే, యూనో ఎన్ని సినిమాలు ఒక 85-90 ఫిల్మ్స్ చేసినా కూడా పీపుల్ వర్ స్టిల్ సేయింగ్ మీ, మేడం మీరు పెళ్ళం ఊరెళ్తే తిలోత్తమా కదా అని చెప్తారు అంతే. నో అంత దీనిగా నాటుకుపోయింది ఆ క్యారెక్టర్ అందరు మైండ్స్లో, హృదయాల్లో. అలానే మీరు గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ కంపానియన్ రోల్ అప్పు చేశారు కదా, అపర్ణ. సో ఆ రోల్ మీరే చేయాలంట, నిజమేనా అది? అవును చేయాల్సి ఉండే, కానీ సమ్హౌ ఐ మిస్డ్ ఇట్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ కదా, పెద్ద బ్యానర్, అంటే మీరు ఆల్రెడీ గుడుంబ శంకర్ చేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో గుడుంబ శంకర్ చేశాను కదండి ఆల్రెడీ. యా ఓకే, సో లెట్ us go into some serious questions, like present situation ని ప్రతిబింబించే questions. I think you are the apt Okay. person to answer them. So ఈ Oh మధ్య my God. సుశాంత్ సింగ్ Am I? రాజ్పుత్, yeah, you're audible. సో ఈ మధ్య సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో ఈ మూవీస్ కి రిలేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో వాట్ ఈస్ యువర్ సే ఆన్ దట్? Nepotism, you mean to say? ఎస్. No, it's not about suicide. అది that's a kind of murder అని చెప్తున్నారు. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫాలోయింగ్ అప్ దట్ కేస్. అది ఏం జరుగుతుందో దాని అప్డేట్స్ అని నేను కూడా ఫాలో అప్ అవుతున్నాను. దట్స్ మర్డర్ అని చెప్తున్నారు. బట్ యా, నెపోటిజం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు నా కొడుకుల్ని, నా మనవల్ని, నా వాళ్ళని ప్రమోట్ చేయాలని ఎవరికైనా ఉండదా? ప్రతి ఫీల్డ్లో నెపోటిజం అని ఉంటుంది. బట్ మన తెలుగులో అయితే అంత లేదనిపిస్తుంది కంపేర్ టు బాలీవుడ్. ఓకే, అలానే చాలా కుదిపే అంశం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ అని మాట్లాడతారు అందరూ. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా కాస్టింగ్ కౌచ్ ఉంది ఇండస్ట్రీలో, నిజంగా జనాలు బలైపోతున్నారు దానికి? కాస్టింగ్ కౌచ్ అంటే నేను వచ్చినప్పుడు అంత లేకుండే, బికాజ్ నేను వచ్చింది 2002 టు ద ఇండస్ట్రీ. అంతా కాస్టింగ్ కౌచ్ ఏం లేకుండే. బట్ ఈవెన్ పీపుల్ ఆర్ సో స్మార్ట్ ఇనఫ్, నాకు తెలిసి ఇప్పుడు అంతా మెచ్యూర్డ్ ఎనఫ్, అండ్ నోబడీ కెన్ ప్లే విత్ ఎనీ వన్. సో నౌ-a-days మీడియా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, అండ్ పీపుల్ కమ్, ఏదైనా జరిగిందన్నా కూడా దే కమ్ అప్ ఫ్రంట్ అండ్ దే కెన్ టాక్ ఇన్ ద మీడియా. సో ఎవరికి అంత డేర్ లేదు కూడా ఇప్పుడు అంతా కాస్టింగ్ కౌచ్ పేరుతోని మిస్యూజ్ చేసుకోవడం అనేది. ఓకే, సో అలానే డిప్రెషన్ గురించి, అంటే మీరు చాలా స్ట్రెస్ కి గురవుతుంటారు మీ ఇండస్ట్రీలో. ఫిక్స్డ్ టైమింగ్ ఉండదు మీకు, ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ ఉంటాయి, ఒకలాంటి స్ట్రెస్ క్యారీ చేస్తారు. సో దాని గురించి మీరేమంటారు? స్ట్రెస్ అంటే దిస్ ఇండస్ట్రీ ఈజ్ సంథింగ్ లైక్ బీయింగ్ ఎ సెలబ్రిటీ ఈజ్ నాట్ దాట్ ఈజీ. మీకు you have to face the odds and events in this industry. It's not like you'll be exposed to like మీ ఎక్స్పోజర్ ఎంత కొన్ని కోట్ల మందితో ఉంటుంది. సో ఇట్స్ నాట్ లైక్ ఒక ఆఫీస్లో పనిచేసామా, ఒక 10 మందో 100 మందితో ఇంటరాక్ట్ అయ్యామా, అట్లా కాదు. మన ఎక్స్పోజర్ అనేది, బీయింగ్ ఎ సెలబ్రిటీ ఎక్స్పోజర్ అనేది సమ్ కోట్ల మందిలో ఉంటుంది కాబట్టి, నేషనల్ ఇంటర్నేషనల్ అన్నిట్లో ఉంటుంది కాబట్టి. సో సో ఎనీ ప్రోస్ అండ్ కాన్స్ ఏదైనా వచ్చినా కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్, అండ్ ఆ ధైర్యం ఉండగలిగితేనే ఇండస్ట్రీకి రావాలా. దట్స్ వాట్ ఐ సే. అండ్ వచ్చిన తర్వాత రిగ్రెట్ అయ్యి డిప్రెస్ అయ్యి అవన్నీ చేయకూడదు. యూ హ్యావ్ టు బీ లైక్ అంత స్ట్రాంగ్గా ఉండాలా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. దట్స్ వాట్ అకార్డింగ్ టు మీ ఐ బిలీవ్. ట్రూ. అండ్ ఆల్సో సెలబ్రిటీస్ గాసిప్స్ విడదీయరాని బంధం ఉంటది. సెలబ్రిటీ ఉన్నారంటే వాళ్ళ వెనక ఏదో ఒక రకమైన గాసిప్ పుట్టిస్తూనే ఉంటారు. సో వాట్ డు యూ సే ఆన్ దాట్? Yeah, whoever is like
positive towards their life, they can take it positive. I mean, even the negative gossips are very positive gossips, and gossips are gossips. So fine, మనం జనాల నోట్లో నానుతున్నాం లేదా అనేది చూడాలి అంతే. End of the day, okay, people are talking about us, fine. So మనం ఇన్ఫామ్లో ఉన్నట్టే. పీపుల్ ఆర్ నాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ అస్, దెన్ ఖతం ఇంకా అయిపోయింది కెరీర్ అన్న టైప్లో. సో యూనో ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారిని చూడండి, ఆయన కావాలనే దూరుతుంటారు, ఆయన వివాదంలో దూరుతుంటారు, కావాలనే కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తుంటారు. సో హీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, ఐ కెన్ సీ. ఐ డోంట్ నో, ఇంతవరకు నేను ఆయన్ని కలవలేదు, బట్ హీ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. జనాలు మాట్లాడాలి, ఆయన్ని మర్చిపోకూడదు, జనాల్ని మాట్లాడాలి ఆయన గురించి. ఇంకా అందుకని ఏదో ఒకటి టాంట్ చేస్తూ యూనో మళ్ళీ పబ్లిసిటీకి వస్తారు. అండ్ హీఈస్ లైక్ అందరి నోట్లో నానాలని ట్రై చేస్తారు అంతే. ట్రూ ట్రూ. సో మీ లైఫ్ లో వచ్చిన గాసిప్ కి మీరు బాగా నవ్వుకున్న సందర్భం? నాకు కొన్ని 100 కోట్ల ఆస్తుందని చెప్పేసి అన్నారు, దానికి నేను బీభత్సంగా నవ్వుకున్నాను అనమాట. ఓకే. సో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్, నాకు తెలిసి మీరు 2002 లో మీ కెరీర్ స్టార్ట్ చేసుకుంటున్నారు. మధ్యలో రిగార్డ్లెస్ ఆఫ్ ద గ్యాప్స్ యూ టుక్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ బీన్ అరౌండ్ 18 years. మ్యారేజ్ సో వెనక్కి తిరిగి చూసుకుంటే అండ్ ఆల్ డిస్టర్బెన్సెస్, యా. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? చూసుకోమంటారా ఇప్పుడు కాదు, కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే? కెరియర్ లోని ఎస్, ఇనిషియల్ స్టేజ్ లో ఐ హావ్ రియల్లీ స్ట్రగల్డ్ ఎ లాట్ అనుకోవచ్చు. ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్లో ఉండి యూనో ఐ కెప్ ట్రయింగ్ ఫర్ మూవీస్ అండ్ ఆల్. సో బట్ కంపేర్ టు ద ఇనిషియల్ స్టేజెస్ ఇప్పుడు ఐఎమ్ బెటర్, ఐఎమ్ గుడ్. ఓకే. ఒకప్పుడు మంచి పీక్స్ చూసారు మీరు, తెల్లంబూరు వెళ్తే, ఆ తర్వాత కెరీర్ టైంలో. కానీ ప్రజెంట్ అంతగా ఆఫర్స్ రావట్లేదు, ఐ మీన్ తగ్గాయి. ఎందుకని? అంటే మీకు ఏమన్నా రీజన్ అనిపిస్తుందా? తగ్గాయని కాదు, ఐ హ్యావ్ బికమ్ చూజీ బికాజ్ యూనో నాకున్న దీనికి నేను ఏది పడితే అది చెయ్యలేను. ఐ హ్యావ్ బికమ్ రియలీ చూజీ అన్నమాట. నాకు కంప్లీట్గా నచ్చితే తప్ప నేను చెయ్యను. అండ్ ఇప్పుడైతే ఈ 2 yearsలోని ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మై ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాను. సో యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ మీ. I keep getting compliments saying that you are always young అండి, అసలు ఎట్లా యంగ్ గా ఉంటారు. బట్ ఐ ట్రై టు షెడ్ మై, నన్ను బిగ్ బాస్ లో చూసుకోలేకపోయాను. ఐ వాజ్ వెరీ ప్లంపీ అనమాట. అప్పటి నుంచి ఇంకా నో ఐ హ్యావ్ టు కట్ ఆన్ మై వెయిట్ అండ్ లెట్ మీ ట్రై కంప్లీట్లీ న్యూ స్టార్ట్ అనుకున్నాను. అండ్ ఆ స్టార్ట్ చేద్దాం అనేలోగా ఐ హావ్ ఆల్రెడీ షెడ్ మై వెయిట్, అండ్ ఆ స్టార్ట్ చేద్దాం అనేలోగా ఈ కోవిడ్ వచ్చి పడింది అనమాట. సో ఇట్స్ లైక్ ఎ బిగ్ సందర్భం వచ్చింది కాబట్టి ఆల్ ద ఇండస్ట్రీస్. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? తిండి మానే, అంటే వెయిట్ పుట్ ఆఫ్ చేశాను అన్నారు కదా, ఆ సీక్రెట్ మా కోసం ఏమన్నా? నేను తిండి మానేసి ఐ వాజ్ ఆన్ జ్యూసెస్ కంప్లీట్లీ ఫర్ 4 months ఇనిషియల్గా. దెన్ ఆఫ్టర్ కొంచెం అంటే ఒకేసారి తినకుండా లిటిల్ పోర్షన్స్లో తినడం అనమాట. ఒకేసారి లంచ్ అంటే ఒకేసారి తినేయడం, తర్వాత మళ్ళీ రాత్రి డిన్నర్కి ఒకేసారి తినడం, అలా కాకుండా ఐ డివైడ్ దట్ ఇంటూ స్మాల్ పోర్షన్స్ అనమాట. అట్లా ఆకలి వేసినప్పుడు 2 స్పూన్లు తినాలా, ఆపేయాలా, అంతే. సో మీరు చాలా మూవీస్ లో వర్క్ చేశారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేశారు. వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్? అంటే నేను వచ్చి అందరు పెద్ద వాళ్ళతోనే యాక్ట్ చేసినందుకు నాది కూడా చాలా పెద్ద ఏజ్ అని అనుకుంటున్నారు. I came in very little age అనమాట. Like when I was 18 years old I came to the industry. 18-20 లోపల నేను ఆల్మోస్ట్ ఎంఎస్ నారాయణ గారు, ధన్వర్ సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందన్ గారు, ఆల్ సీనియర్ కమెడియన్స్ అందరితో నేను యాక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ దాట్ ప్రాసెస్లోనే అందరు నన్ను చాలా, అరే ఈమె చాలా ఏజ్డ్ కదా, చాలా ఇది కదా అనుకుంటున్నారు. నో, ఐఎమ్ నాట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎవర్ కాంప్లిమెంట్ యూ హ్యావ్ రిసీవ్డ్ సో ఫార్ ఇన్ ఇండస్ట్రీ? చిరంజీవి గారితో ఆఫ్టర్ ఐ డిడ్ మై పెళ్ళమూరు వెళ్తే వీ హ్యాడ్ ఎ సక్సెస్ మీట్ అనమాట. దెన్ చిరంజీవి గారు, వి వర్ ఆల్ సిట్టింగ్, చిరంజీవి గారు, శ్రీకాంత్ గారు, మేము అంతా కూర్చున్నాం. అండ్ హీ గేవ్ మీ కాంప్లిమెంట్ సేయింగ్ దట్ మీరు ఆ సినిమాలో ఇట్లా ఐబ్రో లేపుతారు కదా, అసలు అది చాలా బాగుంది, నేను ప్రాక్టీస్ చేశాను అన్నారు. అండ్ ఐ వాజ్ లైక్ ఫ్లాట్, యూ ప్రాక్టీస్డ్ మై యాక్ట్ అని అనుకున్నాను నేను. అండ్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బికాజ్ ఐ అడ్మైర్ చిరంజీవి గారు, శ్రీదేవి గారు ఆఫ్టర్ స్టేయింగ్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి అనమాట. ఆ సినిమా ఒక 1000 సార్లు చూసింటాను.
ఆ సినిమాయే నాకు ఇన్స్పిరేషన్ నేను ఇండస్ట్రీకి రావడానికి ఎస్పెషల్లీ. సో ఇన్ దట్ వే నేను బాగా ఇన్స్పైర్ అయిన యాక్టర్ చిరంజీవి గారు బికాస్ ఆఫ్ హిస్ డాన్స్ అండ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో అదంతా చూసి నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చింది కూడా చిరంజీవి గారిని చూసే ఎస్పెషల్లీ. సో ఆ రకంగా చిరంజీవి గారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఆసమ్ మూమెంట్ ఫర్ మీ. మా కోసం ఒక మంచి డైలాగ్. ఏం డైలాగ్? ఏదో ఒకటి డైలాగా? మీ ఇష్టం. ఏదో ఒకటి మీ ఇష్టం. అది మీ డైలాగ్ అవ్వచ్చు, ఎవరిదైనా కావచ్చు. ఒక డైలాగ్ చెప్పండి. బాలయ్య గారి డైలాగ్ చెప్తా. అయ్యో తప్పకుండా. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, కానీ నాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. అలానే మా కోసం ఒక పాట కూడా పాడండి, ఒక చిన్న పాట. నాకు తెలిసి మీరు బాగా పాడతారు. నేనా? మీరు పాటనా? ఐ లవ్ సాంగ్స్, ఐ లవ్ సింగింగ్ సాంగ్స్. నా ఫేవరెట్ పాట పాడతా. ఓకే, ప్లీజ్ గో హెడ్. యా నవ్వొద్దు, నాకు ఐఎమ్ నాట్ ఎ సింగర్ బట్ స్టిల్ ఐ విల్ ట్రై. ఓకే, మీరు అడగంగానే పాడుతున్నారు, అదే మా అదృష్టం. ఇందులో నవ్వేదే ఉంది. అంటే ఎక్కడైనా శృతి లయలు మిస్ అయితే అయ్యో ఇక్కడ అంత ఎక్స్పర్ట్స్ ఎవరు లేరండి, ఎవరు లేరు ఎక్స్పర్ట్స్. ఓకే. నీరాక కోసం తొలి ప్రాణమైనా దాచింది నా వలపే, మనసంటి మగువా ఏ జాముకైనా శృతి మంటలే రేపే, నా కడ ప్రాణంతో నివ్వు కడమాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగిపోయేనులే, మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా, ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, సఖివై రెండు హృదయాల కలలు విను, కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడు, కాలం చెలికే ఇంత మందేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒరిజినల్ లాగా ఉందని చెప్పను కానీ మీ స్టైల్లో మీరు చాలా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో అట్లా అట్లా. సో జ్యోతి గారు ఇప్పుడు దాకా ఎన్ని సో లాంగ్వేజ్ నా లో వర్క్ ఫ్యాన్స్ చేశారు? చెప్పాలా నేను ఎన్ని లాంగ్వేజ్ లో వర్క్ చేశారు ఇప్పుడు దాకా మీరు? ఐ యాక్టెడ్ ఇన్ తమిళ్, మలయాళం అండ్ తెలుగు. ఓకే. సో మీరు యాక్చువల్ గా ఒరిస్సా నుంచి కదా, సో ఒరియా ఇండస్ట్రీలో ట్రై చేయలేదా ఏమి? చేయలేదు ఎప్పుడు, నాకు ఒరియా రాదు. ఓ అంటే మాట్లాడడం వచ్చు, ఐ డోంట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్. అలానే సీరియల్స్, వెబ్ సిరీస్ వీటిలో ఏమన్నా యాక్ట్ చేశారా? ఛాన్సెస్ వచ్చాయి ఎప్పుడైనా? చేయలేదు. సీరియల్స్ వచ్చాయండి, కానీ ఇప్పుడు అప్పుడే చేయకూడదని చేయలేదు. ఎందుకంటే నేను మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, పర్టికులర్గా మళ్ళీ ట్రూ. హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వింటున్నాను అండ్ యూనో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఆల్రెడీ రెండు సబ్జెక్ట్స్ లైనప్ అయి ఉన్నాయి అండ్ అబౌట్ టు షూట్ స్టార్ట్ అన్నప్పుడు ఈ పాండమిక్ వచ్చిందనమాట, అందుకని ఇంకా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆన్ దాట్. థ్యాంక్ యూ. మీ హాబీస్ చెప్పండి, మాతో షేర్ చేసుకోండి. మీ హాబీస్ ఏంటి? మై హాబీస్ బీయింగ్ హ్యాపీ, డాన్సింగ్ ఆల్వేస్. ఓకే. వంట చేస్తారా? చేస్తాం. ఇప్పుడు పాండమిక్లోని ఐ థింక్ ఐ టర్న్ అవుట్ టు బి ఎ షెఫ్ అనమాట. ఓకే. సో వాట్ ఆర్ యువర్ ఫేవరెట్స్? మలయాళం విచ్ మూవీ? మై ఫేవరెట్ ఇస్ చికెన్ ఆల్ టైమ్.
ఐమ్ ప్యూర్ నాన్ ఓకే. వెజిటేరియన్ అండ్ ఐ లవ్ చికెన్. సో బాగా చికెన్ వండుతారు. అండ్ చిన్న చిన్న ప్రాన్స్. చిన్న చిన్న. ఓకే. దైవభక్తి ఉందా? చిన్న చిన్న ఉంది. నిన్న పూజ ఏ చేశాను దేవుడు అంటే వినాయక ఇష్టం? చవితి. ఓ చూసాను, మీ వినాయక పిక్స్ చవితి చూసాను పూజ ఫేస్బుక్ లో. కంపల్సరీ చేస్తాను. అవునా, థ్యాంక్ యూ. సో గుడ్. అలానే మీకు టాటూస్ అంటే బాగా ఇష్టం అంట. యూ హ్యావ్ క్రష్ ఆన్ టాటూస్? నో, ఐ హ్యావ్ నో టాటూస్ ఎనీవేర్. ఒక్కటే టాటూ ఉంది అండ్ అది కూడా చాలా భయంతో వేసుకున్నాను. అండ్ అది చిన్నది వేస్తాడేమో అనుకుంటే ఆడు ఇంత పెద్దది వేసిండు వాడు. ఇట్స్ లైక్ ఇంకా సగంలో ఆపలేం కదా, ఇంకా కంప్లీట్ చేయని చెప్పేసి ఇంకా కూర్చున్నాం ఇంకా. దట్ వాజ్ ఇన్ బ్యాంకాక్. ఓకే. సో మీ ఫేవరెట్ యాక్టర్, యాక్ట్రెస్ ఎవరు? యాజ్ ఐ టోల్డ్ యూ, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో, ఐ మీన్ ప్రెసెంట్ యంగ్ జనరేషన్. అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. షర్ట్ లేకుండా. షర్ట్ లైక్ కండిషన్స్ అప్లై. యా, కండిషన్స్ అప్లై. విజయ్ దేవరకొండ షర్ట్ లేకుండా. ఎస్, ఐ లైక్ హిమ్. ఓకే. సో మా కోసం ఇంకొక మంచి డైలాగ్ చెప్పండి. ఇంకో డైలాగా? ఇంకొక డైలాగ్, మంచి డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్ అండ్ విత్ సమ్ మ్యానరిజమ్స్. వద్దు 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 పండు, అట్లాంటివి అడగద్దు. పెద్ద స్క్రీన్ లోనే చూడమంటారా, చిన్న స్క్రీన్ లో వద్దంటారా? అంతే అంతే. కానీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, డైలాగ్ మీరు గుర్తు వాళ్ళని రావట్లేదు. డిసప్పాయింట్ చేయకూడదు. ఎవరు అడిగారు? ఇక్కడ ఎవరు అడగలేదు, మీరే అడుగుతున్నారు. నేను మీ ఫ్యాన్నే కదా. ఇంకో డైలాగ్ చెప్పండి, మీరు ఏం డైలాగ్ నాకు చెప్తా. మహేష్ బాబు డైలాగ్ చెప్పండి. ఇలా విజయ్ దేవరకొండ డైలాగ్ కావాలంటే నాకు తిక్క 24/7 ఆన్ లోనే ఉంటుంది. మళ్ళీ విజయ్ దేవరకొండ డైలాగ్ అడుగుతున్నా. విజయ్ దేవరకొండ డైలాగ్సా? ఓకే, నో ప్రాబ్లం. సో ఎవరికైనా లైఫ్ లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో మీకున్న బెస్ట్ ఫ్రెండ్స్, అది ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇండస్ట్రీ బయట అవ్వచ్చు, ఎవరైనా? ఇండస్ట్రీ బయట ఉన్నారండి. నాకు ఇండస్ట్రీలో అంత బెస్టీస్ ఎవరు లేరు, ఇండస్ట్రీ బయట ఉన్నారు బెస్ట్. ఓకే. ఓకే. అండ్ సో దే ఆర్ మై లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా గుడ్ టు నో. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ సంథింగ్ అబౌట్ సుధీష్. Sudhish is my son. Sudhish. He is my life. He is my everything. నేను ఆల్రెడీ బిగ్ బాస్ లో కూడా చెప్పాను, చాలా సార్లు కూడా చెప్పాను. Without him, I'm not alive. Like, you know, only he is the reason for me to be alive, kind of. So అన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేసినా కూడా ఫర్ మీ, నేను ఈరోజు స్టిల్ ఐఎమ్ లాఫింగ్. ఐ మీన్, నేను మీ ఇంటర్వ్యూలో కూర్చున్నా అంటే హీ ఈస్ ద రీజన్ ఫర్ మీ. అండ్ యా, ఐ లవ్ హిమ్ అ లాట్. హీ ఈజ్ మై సన్. అదే. సో వాట్ ఆర్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్, లైనప్ అయి ఉన్న ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? చెప్పా కదండి, హీరోయిన్ ఓరియంటెడ్ 2. ఇది కూడా ఓటీటీ, ఎందుకంటే ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్స్తో తీసుకున్నంత రిస్క్ తీయదలుచుకోలేదు కాబట్టి. సో ఇట్స్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేయడానికి దేర్ ఆర్ 2 ఫిల్మ్స్ లైన్డ్ అప్ యాజ్ ఎ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. ఓకే. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మూవీస్, కానీ ఇప్పుడు అప్పుడే ఇంకా నాట్ ఎ టైటిల్. ఓకే. తమిళ్ ఉన్నాయి. సో ఓకే, సో you're doing in Tamil now. Yeah. And let us go to the audience round now. Okay. So now you'll get a wonderful opportunity to answer. How are you? Hey there, my darling has come. Sriram Maganti. How are you, baby? So నా ఫ్రెండ్ పాపారావు అని ఒక అతను ఉన్నాడు. He's a very good fan of you. He wants you to say hi. Okay, sure. పాపారావు గారు, హాయ్ అండి, హౌ ఆర్ యూ? బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి. ఎనీవేస్, ఇంకా బిలేటెడే కాదు, ఒక 3 రోజులు ఎలాగో పెడతారు కదా విగ్రహం. నవరాత్రులు జరుగుతాయి కదా. చవితి. యా, అండ్ హ్యాపీ దసరా యాజ్ వెల్. ద కమింగ్ ఆల్ ఫెస్టివల్స్ ఆల్ హ్యాపీగా జరుపుకోవాలా, బట్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. హెల్తీ, యాక్టివ్ శ్రీరామ్ మాకంఠి. గుడ్ శ్రీరామ్ గారు.
సోమశేఖర్ Yeah, అంటున్నారు Karthik, tell me. నమస్తే అక్క అంటున్నారు. నమస్తే తమ్ముడు, సోమశేఖర్. నమస్తే తమ్ముడు. పండు రాస్తున్నారు బిగ్ హ్యాపీ బాస్ లో వినాయక ఇంకా కొన్ని చవితి. రోజులు ఉంటే బాగుండు అంటున్నారు. మీరు ఓట్ చేయలేదు, అందుకే నేను ఉండలేకపోయాను. మీరు ఆర్మీ క్రియేట్ చేయలేదు. ఎస్, యూ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఆర్మీ అవుట్ సైడ్. ఆర్మీ క్రియేట్ చేయలేదు కాబట్టి నేను ఉండలేదు అనుకో. So Danesh Kumar is wishing happy Ganesh Chaturthi to both of us, and he's asking which Malayalam Okay. movie you worked for. He's asking. With Mohan Lal sir. Don't know about Okay. that. Tell of that. With Mohan Lal sir. He's also saying good transformation. Keep it up. Thank you so much. Chaitu రాస్తున్నారు నైస్ వాయిస్. ఐ థింక్ ఇట్స్ వైల్ యు ఆర్ సింగింగ్ ఎ సాంగ్. సో చైతు రాస్తున్నారు బుల్లితెర ఎంట్రీ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. బుల్లితెరపై ఎంట్రీ అంటే వెండి తెరలో ఉన్నాను. బుల్లితెరపై ఎంట్రీ అంటే వస్తున్నాయి, కానీ నేను పర్టికులర్గా ట్రాన్స్ఫార్మ్ అయింది నేను ఇప్పుడు అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి కాబట్టి. సో ఐ విల్ టేక్ లిటిల్ టైం. ష్యూర్, కరెక్ట్. సో ఇంత కష్టపడింది మనల్ని వెండి తెర మీద జిలుగులతో మెరిపించడానికి, కాబట్టి బుల్లితెరకి ఇంకా టైం ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ మన ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. యా. So nice seeing people who are friends with you and attending this show and being here. So before we conclude this interview, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో నేను మీకు ఒక పదం చెప్తాను, మీరు కూడా ఒక పదంలో నాకు రెస్పాన్స్ చెప్పండి. ఒక్కటే పదంలోనా? మీరు చెప్పాలనుకుంటే దాన్ని ఎలాబరేటివ్ గా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ బేసికల్లీ వన్ వర్డ్, వన్ క్వశ్చన్, వన్ వర్డ్, దట్స్ ఇట్. ఓకే. సినిమా. Love it. Passion. మ్యారేజ్. Complicated. మనీ. Needed to సుదేష్. survive my life. బిగ్ బాస్. Awesome entertainment. ఎస్వి కృష్ణారెడ్డి గారు. My godfather. నైస్ టాకింగ్ టు యూ జ్యోతి గారు. మీరు ఇంకా మరిన్ని That's it. మంచి మంచి ఛాలెంజింగ్ That's రోల్స్. it. యు వాంట్ టు ఇంతేనా? టాక్ మోర్? లేదు కాదు, ఐ మీన్ ర్యాపిడ్ ఫైర్ అంటే ఇంకా టఫ్ ఉంటుందేమో అనుకున్నాను. ఐ ఎక్స్పెక్టెడ్ దాట్. లేదు, మీరు కాంప్లెక్సిటీ వద్దన్నారు కదా, అందుకే నేను నో కాంప్లెక్స్, జస్ట్ Okay. లైట్ అలా టచ్ చేశాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, శివరాణి గారు రాస్తున్నారు, యూ డోంట్ లుక్ లైక్ ఏ మదర్ ఆఫ్ ఎ చైల్డ్. చక్కగా అందంగా ఉన్నారు. Compliment. దట్స్ నైస్ శివాని గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. తగ్గాను, అందుకనే కొంచెం అలా ఉన్నాను అనమాట. సో మీ ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? To all the viewers, to all my fans, wish you a very, very, very happy Vinayaka Chavithi and coming festivals అన్నీ కూడా చాలా హ్యాపీగా జరుపుకోండి. ఓన్లీ విత్ ద ఫ్యామిలీ, నో గ్యాదరింగ్స్, నథింగ్. ప్లీజ్ బీ రియల్లీ సేఫ్ అండ్ యువర్ హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీ మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు కాబట్టి. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ లవ్డ్ వన్స్. దట్ వాజ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ జ్యోతి గారు. మీకు ఇంకా మరిన్ని మంచి ఛాలెంజింగ్ రోల్స్ రావాలి, మీరేంటో ప్రపంచానికి నిరూపించేంత మంచి రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you Karthik. Thank you so much. It's really nice talking to you and having me over here. Thank you. సేమ్ దేర్. బై. Take care. అది ఫ్రెండ్స్ ఈ వారం కార్తీక్ తో కబుర్లు. మరో సెలబ్రిటీతో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.